ప్రస్తుతం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డీప్ ఫేక్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, ఫేస్ మార్ఫింగ్ అని రకరకాల యాప్స్, రకరకాల టెక్నాలజీని అందుబాటులోకి వచ్చి కొందరు సెలబ్రిటీలను కూడా వాళ్ళు బ్రహ్మాండంగా విచ్చలవిడిగా వాడుకొని ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితి. అండ్ ముఖ్యంగా పెద్ద పెద్ద సెలబ్రిటీలను ఇందులోకి లాగేసుకుంటుంటారు. వాళ్ళ అభిమానులు నిజమేది అబద్ధమేది తేల్చుకోలేక నానా తంటాలు పడుతూ ఉంటారు. సో బేసిక్గా ఇట్లాంటివి ఏమైనా డీప్ ఫేక్స్ ఇంకేదైనా ఏఐయో జేఐయో ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటిని తొలగించాలి అని చెప్పి, లేకుంటే వాటి నుంచి రక్షణ కల్పించండి అని చెప్పి, నా ఇమేజ్ నా వ్యక్తిత్వానికి ఇబ్బందిగా మారుతుంది అని చెప్పి సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయిస్తూ ఉండడాన్ని మనం చూస్తాం. అయితే ఈ క్రమంలో నాగార్జున గారు ఢిల్లీ హైకోర్టులో ఇంతకుముందు ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో ఏంటి, నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, నా వ్యక్తిగత అంశాలకు భంగం కలిగే విధంగా కొన్ని వెబ్సైట్లు వార్తలు రాస్తూ ఉన్నాయి, కొన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు, కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా అవి నిజమని చెప్పి వాటిని లీడ్ చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి నా అనుమతి లేకుండా ఏ వెబ్సైట్ కానీ, ఏ యాప్ కానీ, ఏ ప్రచారంలో కానీ ఎక్కడే కూడా నా ప్రతిష్టను కానీ, నా స్వరాన్ని కానీ, నాకు సంబంధించి ఏది, నా పేరు కానీ, నా వాయిస్ కానీ, నా ప్రతిష్ట కానీ, నా వ్యక్తిత్వానికి సంబంధించి కానీ ఎవరు ఎలాంటి ప్రచారము చేయకుండా నాకు ఒక డిజిటల్ రక్షణ కల్పించుకుంటూ ఆర్డర్స్ కావాలని ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు నాగార్జున. ఆ పిటిషన్ని పరిష్కరించుకుంటూ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలతో తీర్పిచ్చింది నాగార్జునకు పూర్తిగా డిజిటల్ రక్షణ. సో క్లియర్గా ఆ మధ్యంతర ఉత్తర్వుల్లో నాగార్జున ప్రతిష్ట కానీ, నాగార్జున పేరు కానీ, ఆ స్వరం కానీ, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన ఇతర అంశాలను కానీ ముందస్తు అనుమతి లేకుండా వ్యాపారం అంటే వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోకూడదు అనే ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఇక మీదట గుర్తు తెలియని వ్యక్తులు కానీ, వెబ్సైట్లు కానీ, లేదా ఏవైనా సంస్థలు కానీ నాగార్జునకు సంబంధించిన కంటెంట్ను ఆయన ముందస్తు అనుమతి లేకుండా ప్రసారం చేయడం కానీ, షేర్ చేయడం కానీ, దుర్వినియోగం చేయడం కానీ వీటిని నిషేధం. ఎవరైనా కనుక ఆ పని చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఢిల్లీ హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొనింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనో, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనో, మెషిన్ లెర్నింగ్ అనో, డీప్ ఫేక్స్ అనో, ఫేస్ మార్పింగ్ అనో ఇటువంటి చర్యలకు కనుక పాల్పడితే మీరు చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. అంతేకాకుండా నాగార్జున తన పిటిషన్లో 72 వెబ్సైట్ల లింక్స్ ఇచ్చారట. ఆ 72 వెబ్సైట్ల లింక్స్ని 72 కాదు, అంటే ఎన్ని లింక్స్ ఇచ్చారో తెలియలేదు కానీ అంటే ఆ పిటిషన్లో కొన్ని వెబ్సైట్ లింకులు ఇచ్చారట. ఆ వెబ్సైట్ లింకులను 72 గంటల్లోపు తొలగించాలి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నాగార్జునకు సంబంధించిన కంటెంట్ ఉండే లింకులట 72 గంటల్లో తొలగించాలని. అండ్ ఆ యుఆర్ఎల్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని బ్లాక్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్లను కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు నాగార్జునకు సంబంధించి ఏవైతే లింక్స్ ఇచ్చారో ఆయన పిటిషన్ వేసుకుంటూ ఆ లింక్స్ అన్నింటినీ తొలగించాలి, అవి బ్లాక్ చేసే విధంగా కేంద్రం అదే చొరవ తీసుకోవాలి. ఇంకెవరు నాగార్జునకు సంబంధించి ఏ కంటెంట్ వాడకూడదు. అట్లా ఎవరు ఉల్లంఘన చేసినా, ఆయన వాయిస్ వలన, ఆయన ఫోటో వలన, ఆయన పేరు వలన, వ్యాపార అవసరాల కోసం ఆయన్ని ఏ విధంగా ఉపయోగించుకున్న చట్ట ప్రకారం చర్యలకు వాళ్ళు బాధ్యులవుతారు. ఇదే ఢిల్లీ హైకోర్టు నాగార్జునకు రక్షణ కల్పించుకుంటూ ఇచ్చినటువంటి తీర్పు.